తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నక్షత్రాలు మనిషి జీవితం మీద, జీవన శైలి మీద, క్యారెక్టరైజేషన్ మీద, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద, హెల్త్ మీద, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్, వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి. సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సురేష్ బాబు గారు, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా మీ రాశి ఫలాలు కానివ్వండి, నక్షత్రాల ప్రభావం కానివ్వండి, థంబ్ రూల్ లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి. ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా, ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కీర్తి గారు, మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి. 4000 శ్లోకాలు ఉన్నాయండి జ్యోతిష శాస్త్రంలో. సో మీరు అర్థం చేసుకుని భగవద్గీతలో 700 శ్లోకాలే ఉన్నాయండి. ఈ ప్రకారం లెక్కేసుకుంటే 4 లక్షల శ్లోకాల్లో 500 శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా జ్యోతిషం చెప్పవచ్చు అండి. మనకు తెలిసేది తెలిపే ముందు తెలుసుకోవచ్చు అనమాట. పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి తెలుసుకునేవాళ్ళు అండి. అయితే ఇంతటి మహాత్మైన మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో, వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా, ఓకే, ఫస్ట్ మీకు కూడాను మీకు ఉగాది ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. ఇట్లానే మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళ యజమాన్యానికి, తర్వాత ఇక్కడ టెక్నీషియన్ కూడాను ఉగాది శుభాకాంక్షలు. సో మనకి చూస్తున్న ప్రేక్షకులు కంటిన్యూస్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు నన్ను ఎప్పటి నుంచో, లాస్ట్ 1.5 year నుంచి చాలా కామెంట్స్, పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు. కొంతమంది తమ్మునేల్స్ ఏమైనా సరిగ్గా పెట్టకపోయినా కానీ, గురువు గారు మీ దగ్గర తమ్మునేల్ ఎలా పెట్టారని మార్పించండి, ఇది పోతే మీ ఇమేజ్ పోతుందని నాకు సజెషన్ చేసి మెసేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఒక స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి చెప్పుకుందాం అండి, శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఈ పేరులోనే ఉంది, విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద. ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో సంపదలు కూడుకొని ఉంది. విశ్వం, వసు అంటే అందమైన అమ్మాయి, ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది, దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉందండి. అందుకని శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైజ్ సిరీస్ చేసుకుంటే 27 నక్షత్రాలు ఉన్నాయండి. 27 నక్షత్రాలకి 27 అధిష్టాన దేవతలు, ఆది దేవతలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం అడ్రస్ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టరిస్టిక్ తెలుసుకుంటూ, అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను తీసుకొని వస్తున్నాయి, ఫైనల్గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుందని మనం తెలుసుకుందామండి. నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు, ఈ 27ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాం మనం? ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట. చంద్ర కళలు అంటారు అనమాట. ఇవి చంద్ర కళలు 15 వచ్చేటప్పటికి తిథులు, పౌర్ణమి, అమావాస్య కలిపి టోటల్గా 16 రకాల చంద్ర కళలు అంటారు అనమాట. అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట. చాలా నక్షత్రాలు ఉన్నాయి, బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల, చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తీసుకున్నారు. రైట్, విచ్ ఇస్ ద టాప్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ మనకి మన ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం అండి. సో పైనంత ఫ్లేవర్, నేను ఈ రోజు ఎల్లో కలర్, మీరు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు, ఒక బట్ లోన ఇన్సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది చెప్పేది నక్షత్రం. బయట మనం ఒక రోజు నవ్వచ్చు, ఒక రోజు ఆడవచ్చు, కానీ లోన ఒక పవర్ ఉంటుంది. చెంత తెచ్చిన పులుపు చావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి, అది స్టార్. సో అంత యాక్యురేట్ గా మనం చెప్పొచ్చు, చాలా యాక్యురేట్ గా ఉంటుంది. నక్షత్ర ఫలితాలు చాలా యాక్యురేట్ గా ఉంటుంది, చాలా హెక్టిక్ కూడా. అందుకనే చాలా మంది నక్షత్ర ఫలితాలు చెప్పండి, ఎందుకంటే 27 నక్షత్రాలు ప్రిపేర్ చేయాలి. ఇది రాసులు అనుకోండి 12 ఫట్ కూడా కవర్ చేసేయచ్చు, దానికి డబల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ప్రిసిషన్ కూడా అండి, చాలా లిటరేచర్ డీప్ గా ఎతకాలి దీని గురించి. రాసులు కాకుండా నక్షత్రాలు ఎప్పుడు ఎవరు చూయించుకోవాలి అంటే, కొన్నిసార్లు మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా చూసి చెప్తూ ఉంటాం, లేదా లెటర్స్ ప్రకారంగా చూసి చెప్తాం కదా. సో అసలు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి? ఫస్ట్ మనం చూసుకున్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని, మనం పుట్టినప్పుడు
చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం. అది accurate గా 100% వస్తుందండి. ఆ లగ్నము రాశి కనుక తెలిస్తే దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది. ఏ దశ నడుస్తుంది, ఏం తెలుస్తుంది, మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి. తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు, మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు, మర్చిపోయాం, ఎక్కడో పోయిందనమాట. పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి. ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది. పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు. ఒక 70% యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు, 100% మనం అనుకోలేము అనమాట. మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తుంది అనమాట. అతను ఏ దశలో ఉన్నాడు, ఏ భుక్తిలో ఉన్నారు, తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ అది ఉండదు కాబట్టి రైట్ నో అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు. బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నాడు మనకు ఐడియా లేదు. అదే జన్మ నక్షత్రం ఉందనుకోండి, ఇతని వయస్సు ఎంత, ఇతనికి ఈ దశ నడుస్తుంది, ఈ దశలో ఈ అంతర్భుక్తి ఇది నడుస్తుంది, ఈ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి, ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నది యాక్యురేట్ గా చెప్పొచ్చు, లేదంటే బాధపడుతున్నాడు అంతే. సురేష్ బాబు గారు, మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రోహిణి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? రోహిణి నక్షత్రం అండి, ఇందులో నామ నక్షత్రం చూస్తుంటే వే, ఓ, కా, క్రీ, కు అన్న అక్షరాలు కూడా ఇందులోనే ఉంటాయండి. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అండి. ఓకే, చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రాలకు అన్ని శుభ కార్యాలు, పెళ్లిళ్ళు, షోడశ కర్మలన్నీ అలా చూపించేది కూడా రోహిణినే కదండి పెళ్లిలో. అది వేరే నక్షత్రం, అరుంధతి. సారీ. సో ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ క్రియేట్ చేస్తారు. ఈ నక్షత్రంలో కూడా క్రియేట్ చేస్తారు కాబట్టి ఈ నక్షత్రాన్ని ముహూర్తాలకు వాడుకుంటారు. ఈ నక్షత్రాన్ని ఏమంటే స్టార్ ఆఫ్ గ్రోత్ అంటారు, స్టార్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అంటారు, స్టార్ ఆఫ్ ఫెర్టిలిటీ. సో మనం పెళ్లి చేసుకునేది ఎందుకండి, పిల్లల గంటానికి, వంశం ఎదగడానికి, ఆ ఫెర్టిలిటీ అంటారు కదండి, దాన్ని ఏమంటారు, వంశాభివృద్ధికి, గ్రోత్కి, అన్నతికి. తర్వాత స్థిర నక్షత్రం అన్నమాట. ఈ నక్షత్రంలో ఏ పని చేసినా స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి తాళి ఆ టైంలో గడితే స్థిరంగా ఉంటుంది, పోదనమాట. అట్లా ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే స్థిరంగా ఉంటుంది, పోదు. ఆ టైంలో ఏదైనా కనుక చేస్తే స్థిరంగా ఉండే, బావులు తవ్వటం, ఇల్లు కట్టుకోవటం. ఇల్లు ఒకసారి కడితే అది కొన్ని జనరేషన్స్ ఉండాలి. ఈ పనులన్నిటికీ ఈ నక్షత్రం వాడతారు అనమాట. అన్ని ముహూర్తాలకు దీన్ని వాడుతూ ఉంటారు. చంద్రుడు అధిపతి కాబట్టి, చల్లగా మనసు కారకుడు కాబట్టి బాగుంటుంది. బ్రహ్మ క్రియేట్ చేస్తారు కాబట్టి. మనం కందాయ ఫలం చూసుకుంటాం, వీళ్ళకి 4-0-0 చూపిస్తుందండి. 4 అంటే నక్షత్రం ప్రకారం వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, సమఫలం ఉంటుంది ఫస్ట్ 4 monthsలో. అది మార్చి నుండి జూన్ వరకు. అక్టోబర్ నుంచి ఇయర్ ఎండ్ అంతా వీళ్ళకి ఏముంటుందంటే అండి శూన్య ఫలము. అంటే అటు మంచి అని చెప్పుకోవడానికి ఏముండదు, వీళ్ళు చెడు అని చెప్పుకోవడానికి ఏముండదు, ఒక సాధారణంగా ఉండే ఒక మాసం టైం అని చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 4 months మాత్రం విశేషంగా ధనలాభం ఉంటుంది. మనం ఇందులో ఇది చూసుకున్నాం అనుకోండి, గ్రహాలు ఏ గ్రహం ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూసుకుంటే, రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపద. అంటే వీళ్ళకి కొత్తగా ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, సంపదలు వచ్చే అవకాశం విపరీతంగా ఉంటుంది. గురువు యొక్క కృప వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. శని వీళ్ళకి పరవాస్తవం, ఉన్న పొజిషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళే అవకాశాలు చూపిస్తుంది అనమాట. సో అది ఫారిన్ కానివ్వండి, లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. షిఫ్టింగ్లు ఉండే అవకాశం. రాహు వీళ్ళకి నిరోగము, అంటే ఫస్ట్ నవంబర్ వరకు హెల్త్ విషయంలో చాలా సపోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళకి హెల్త్ బాగుండదు. ఈ విషయంలో వీళ్ళకి కొంచెం రోహిణి నక్షత్రం కేర్ఫుల్గా ఉండాలి. అయితే కేతు వల్ల సర్వజన పూజ్యము, ప్రతి ఒక్కరు వీళ్ళని పూజించబడుతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి రెస్పెక్ట్ వస్తూ ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చూసుకుంటే ఒక రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం తప్ప మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలాగా ఉంది. ఓవరాల్గా పర్టికులర్గా లాస్ట్ మంత్స్ చాలా న్యూట్రల్, తటస్థంగా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. సో హెల్త్ పరంగా ఎలాగో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు కాబట్టి హెల్త్ గురించి అండ్ మిగతా వాటిలో రెమెడీస్ ఏమైనా సూచిద్దారా? రోహిణి నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా బాగుందండి, ఎక్కడ మనం ఇది అని చెప్పేది ఏముండదు. బట్ ఎవరైనా కనుక హెల్త్ అధికంగా బాధపడుతూ ఉంటే, అది కూడా రాహు వల్ల ఉండటం వల్ల, రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత. అందుకని చెప్పేసి విజయవాడ మనకి కనకదుర్గాదేవిని 1-2 సార్లు విజిట్ చేసుకుంటే, దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. దుర్గా సప్తాశ్లోకి మంత్రాన్ని చేసుకోవాలి. ఎవరైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపతం అభిషేకాన్ని కానీ హోమం కానీ చేసుకోవాలి. ఆయుష్ సూక్తం అని ఉంటుందండి, ఇది వేద మంత్రం. దీన్ని జపం చేయించుకోవాలి. అంటే ఏమవుతుందంటే వీళ్ళు చేయలేరు, వేద బ్రాహ్మణులు, వేద పండితుని తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర జపం చేయించుకొని ఆ జపం యొక్క ఫలితాన్ని వీళ్ళకి దారపోస్తే, ఆ వాటర్ వీళ్ళు తాగితే హెల్త్ బాగుంటుందండి. ఆ తర్వాత దానికి హోమం కూడా చేయలేదు, ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చి సంపదలు వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. ఇన్ కేసు రావట్లేదు అంటే
వీళ్ళ కర్మ దానికి రిలీఫ్ చేసుకోవాలి. వీళ్ళకి దిష్టి, ఓకే, నరఘోష, తర్వాత ఏం చెప్తారంటేనండి కొన్ని పీడలు ఉంటాయండి, శాపాలు ఉంటాయి. ఇవి హారోస్కోప్లో కనపడవు. చాలా మంది ఇది కూడా ఒక రీజన్. నాకు ఒక క్లయింట్ లాస్ట్ 6 months నుంచి చేస్తుంటారు. నేను రెమెడీస్ చెప్తాను, నా రెమెడీస్ మళ్ళీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అది హారోస్కోప్లో కూడా చాలా బాగుంది, వాళ్ళు స్టిల్ వాళ్ళు సఫర్ అవుతారు. ఇలాంటి చాలా మంది ఉంటాయి. అంటే ఇలాంటి వాటికి మనం చేసుకుంటే మన్యు పాశుపత అభిషేకం, ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామికి పాశుపత అభిషేకం చూపించుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా వృధాగా ఏడవటం, ఆందోళన చెందటం, ఏమీ రీజన్ ఉండదు, గొడవ పడిపోతుంటారు. నిన్న కూడా ఒక కాల్ ఒకళ్ళు, ఏమీ ఉండదు, చక్కగా ఆయన మంచి జాబు, ఏమో ఇంట్లో ఉండి మంచి బిజినెస్లు చేస్తూ ఉంటుంది, 2 పిల్లలు, వాళ్ళు ఒకళ్ళు ఇంజనీరింగ్ ఒకళ్ళు డాక్టర్, ఊరికి వచ్చి ఇంట్లో అంతా గొడవ పడుతుంటారు. అక్కడ రీజన్ ఏమంటే ఏముండదు. దీనికి కారణం ఏమంటేనంటే దిష్టి దోషం. మీ ఇంటికి విపరీతంగా దిష్టి కొట్టిందంటే నేను చెప్పేసాను, అవునండి మేము ఇలా ఉన్నామని అందరూ బంధువులు గిందులు, అది సహజం కదండి అనుకుంటూ ఉంటారు. అందులోని కొంచెం బిజినెస్ చేసినప్పుడు కొన్నిసార్లు సిచ్యువేషన్ రఫ్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఉట్టిగా ఒక తిట్టేస్తారు, ఆ తిట్లు తగులుతుంటాయి. అందుకని వీళ్ళకి షీల్డ్ లాగా వీళ్ళు చేసుకుంటే 2 చేసుకోవచ్చండి. ఒకటి రాజశ్యామల ఒక యాగంలాగా ఒక 2 days చేపించుకుంటే ఎవరికైనా ప్రమోషన్స్ అవన్నీ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండోది హెల్త్ గురించి దుర్గాదేవిని మనకి విజిట్ చేసుకోవాలి. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి శనికి సంబంధించిన ఆంజనేయ మంత్రం, కార్యసాధక మంత్రం ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుందండి. రైట్. రోహిణి నక్షత్రం గురించి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.